తెలియజేస్తున్నాం. రైట్ శ్రవణ్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నాం కేవలం ఒక పేరు కనుక వాళ్ళ తండ్రికి సంబంధించింది, అదే తండ్రికి మీరు పుట్టారా, అదే తల్లికి ఇక్కడి నుంచి పుట్టారా అని వాళ్ళ తండ్రిదండ్రులనే ప్రశాంతంగా మారుతున్నాయి ప్రభుత్వాలకు సంబంధించి. మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఆ పేర్లు నమోదైనాయి, ఇంటి పేర్లు. అప్పుడు ఒక దశలో 1980s 90లలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు రాలేదు. అప్పుడు బొగ్గు గనులలో పని చేయడానికే భయపడుతున్న సమయంలో తన ప్రాణాలను పలంగా పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ లేని సమయంలోనూ బొగ్గు గనులు ఆదుకున్న ఈ శ్రామికులే ఈరోజు లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి కార్మికులు, సింగరేణి ఏదైతే బొగ్గు గని సంబంధించిన కాలరీస్. ఆ విషయంలోనే మనం ఒకసారి ఒక అమ్మ ఆవేదనను కూడా చూద్దాం. ఆ అమ్మ ఆవేదన ఎలాగుందో మనం చూసిన తర్వాత మరొకసారి మనం వేరే మిత్రుల దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్ ఆఫ్ దట్ లేడీ. పిల్లలు చిన్న పిల్లలు సారు మా బాలలు బాగున్నాయి సారు. పిల్లలు చిన్న పిల్లలు సారు. నాకు ఏ ఆధారం లేదు. ఆధారం అంతా నా కొడుకే. నా కొడుకు లేడు. మా ఆయన కూడా చనిపోయింది సార్. మా ఆయన కూడా నిన్నటికి 15 రోజులకే కొడుకు చనిపోయింది సార్. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు చనిపోయి 9 సంవత్సరాలు అవుతాను. ఆయన చనిపోయినాక ఈయన పంచవతం వచ్చింది. ఈయన పరిస్థితి ఎట్లుంటే ఒక్క కొడుకు ఉంటాడు, ఆయనకు రాపిస్తుంది. ఆయనకు డ్యూటీ లేదు సార్. అన్ని టెన్షన్లు పెట్టుకొని నా కొడుకు ఇట్లా అయిపోయిండు. తండ్రి చనిపోయినాక అన్ని ఆలోచనలు వచ్చాయి. నా కొడుకు నిన్న అట్టాడిగా ఇట్లా అయింది సార్. రైట్, ఒక అమ్మ ఆవేదన విన్నాం. తన భర్త చనిపోయాడు, తన కొడుకు